Hey guys, welcome back to the other video. నేను మీ క్రిష్, మీరు చూస్తున్నారు Techboy Krish ఫర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాల్టి వీడియోలో ఎవరైతే కనుక మీకు యూట్యూబ్ వీడియోస్కి ఇప్పటి వరకు వైరల్ అవ్వట్లేదని చెప్పేసి స్ట్రగుల్ అవుతారో, సో వాళ్ళకి మోస్ట్లీ ఒక వీడియో అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవాల్టి వీడియోలో చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీరు కనుక మీకు ఛానల్ మీద ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు 1 monthలోనే సక్సెస్ అయితే వస్తుంది. సో ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నేను ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నా ఛానల్ మీద నేనైతే ట్రై చేశాను కాబట్టి నాకైతే సక్సెస్ అయితే వచ్చింది కాబట్టి సో మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఆటోమేటిక్గా మీకు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది అయితే అర్థమవుతాయి. సో మీకు ఛానల్ అయితే ట్రై చేయండి, మీకు అయితే సక్సెస్ అయితే రావడం గ్యారంటీ గైస్. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మన ఛానల్లో 4K వాచ్ టైం గివ్ అవే అయితే రన్ అవుతుందన్నమాట. సో మీరు ఎవరైనా సరే 4K వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవాలని ఇబ్బంది పడితే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో 4K వాచ్ టైం గివ్ అవే లింక్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి లింక్ అనేది చెక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుందన్నమాట ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి. సో మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ఎస్ఈఓ అనేది అయితే ఇవ్వకపోవడం అనమాట. సో చాలా మంది అనుకుంటారు, భయ్య నేను పర్ఫెక్ట్గా ఎస్ఈఓ అనేది అయితే ఇస్తున్నాను, బట్ నాకైతే వ్యూస్ అనేది రావట్లేదు, అసలు మా ఛానల్ అనేది గ్రోయింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక కీవర్డ్స్ అనేది ఓన్లీ ట్యూబ్ బడ్డీ కానీ వీడియోకి కానీ ఇట్లాంటి యాప్స్ అయితే యూస్ చేసి మీరైతే కీవర్డ్స్ అయితే ఇస్తారన్నమాట. సో అలాంటి యాప్స్ అనేది యూస్ చేయొచ్చు, యూస్ చేయకూడదు అని చెప్పట్లేదు. బట్ ఏంటంటే కనుక మనకి యాప్సే కాకుండా మనకి ఇంకొక విధంగా కూడా మనం అయితే ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే మనం యాప్స్ అనేది యూస్ చేస్తూ కూడా మనం ఇంకొక విధంగా కూడా అయితే ట్రై చేయాలి. సో చాలా మంది ఏంటంటే కనుక ఓన్లీ యాప్స్లో వచ్చిన ట్యాగ్స్ మాత్రం యూస్ చేసుకొని మీరైతే వీడియోస్కి అయితే అప్లై చేసుకుంటారు, ఆటోమేటిక్గా మీకు అయితే రీచ్ అనేది రావట్లేదు అని చెప్పేసి అయితే స్ట్రగుల్ అవుతారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ట్యాగ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి, అసలు మనకి ట్యూబ్ బడ్డీ కానీ వీడియోకి కానీ అసలు యూస్ చేయకుండా మనం ట్యాగ్స్ అనేది ఏ విధంగా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడైతే చెప్తాను గైస్. ఓకేనా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు యూట్యూబ్లో ఏదైనా సరే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నప్పుడు ముందు మీరైతే ట్యాగ్స్ అనేది అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? ట్యాగ్స్ అనేది మీరైతే గెయిన్ చేసుకున్న తర్వాత మీరైతే యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేయండి అనమాట. సో చాలా మంది ఏంటంటే కనుక యూట్యూబ్లో ముందు వీడియోస్ అనేది అప్లోడ్ చేసేసి నెక్స్ట్ ట్యాగ్స్ అయితే ఇస్తారన్నమాట. సో అది మాత్రం చాలా మిస్టేక్. మీరు మాత్రం ముందు ఏం చేస్తారంటే కనుక ట్యాగ్స్ అనేది తెచ్చుకున్న తర్వాత మీరైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్గా ట్యాగ్స్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ట్యాగ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి ఏంటనేది అయితే ఇప్పుడైతే చెప్తాను గైస్. ఓకే గైస్, మీకు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు, మీరు ఓన్లీ యూట్యూబ్ ఏదైతే కనుక ఉందో సో దాన్ని అయితే ఓపెన్ చేయండి అనమాట. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడ సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కుకింగ్ ఛానల్ గురించి అయితే తీసుకుందాం. ఓకేనా? హౌ టు మేక్ ఏ బిర్యానీ అని చెప్పేసి అయితే మీరైతే టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేసిందన్నమాట చూసుకోవచ్చు మనకి నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ అయితే వస్తాయన్నమాట. 2022 ఇన్ మలయాళం, ఇన్ తెలుగు, ఇన్ హిందీ అని చెప్పేసి. సో ఇక్కడ చాలా మందికి ఇక్కడ మీకు ఇంకొక మ్యాటర్ అయితే చెప్పాలి. ఓకేనా? సో చాలా మంది అనుకుంటుంది ఏంటంటే కనుక ఓన్లీ మనం తెలుగు వాళ్ళమే కాబట్టి మనం ఓన్లీ తెలుగు సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే యూస్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటారనమాట. సో అది మాత్రం బిగ్ మిస్టేక్. మీరు మాత్రం ఎటువంటి ట్యాగ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. అంటే మలయాళమే కావచ్చు, హిందీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళే కావచ్చు, ఒక నెంబర్ ఆఫ్ ఏదైతే కనుక లాంగ్వేజెస్ అయితే ఉంటాయో సో ఆ లాంగ్వేజ్ ట్యాగ్స్ అని కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు. 100% అయితే యూస్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట. సో మీరు కనుక ఇక్కడ ట్యాగ్స్ అనేది కూడా మీరు కనుక యూస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రీచ్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే మనకి యూట్యూబే రికమెండ్ చేస్తున్నప్పుడు, మన హౌ టు మేక్ ఏ బిర్యానీ అని చెప్పేసి టైప్ చేస్తున్నప్పుడు మనకి యూట్యూబే రికమెండ్ చేస్తున్నప్పుడు సో అదే సెర్చ్ చేసి మనం తీసుకొని మనం కనుక ట్యాగ్స్గా యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకైతే రీచ్ అయితే వస్తుంది. సో చాలా మందికి అయితే తెలియదు అనమాట ఈ విధంగా మనం ట్యాగ్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఎలా తెలుసుంటే కనుక ఓకే, తెలియకపోతే మాత్రం ఇప్పటి నుంచి అయితే యూస్ చేయండి, మీకు ఛానల్కి అయితే ఆటోమేటిక్గా రీచ్ అయితే వస్తుంది గైస్. ఓకే? సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ అయితే చూద్దాం అనమాట. సో ఇక్కడ మనకి సెకండ్ స్టెప్లో ఏంటంటే కనుక మీరు క్రోమ్ ఏదైతే కనుక ఉందో సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఎందుకు ఓపెన్ చేయమని చెప్పడానికి ముందు మీకు అయితే చెప్తాను చూడండి గైస్. సో చాలా మంది అనుకుంటారు, భయ్యా మాకు ఓన్లీ మాకు సబ్స్క్రైబర్స్ నుంచి మాత్రమే వ్యూస్ అనేది వస్తున్నాయి, మాకు ఎక్స్ట్రా నుంచి వేరే అదర్ వెబ్సైట్స్ నుంచి మాకైతే వ్యూస్ అయితే రావట్లేదు అని చెప్పేసి అయితే అంటారు కదా. సో వాళ్ళకి నేను చెప్పేది ఇప్పుడైతే చెప్తాను చూడండి గైస్. మీరు క్రోమ్లో ఏదైతే కనుక ఉందో సో దాన్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరైతే సెర్చ్ బార్ ఓపెన్ చేయండి. ఓకేనా? సెర్చ్ బార్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్ సపోజ్ కనుక టెక్ ఛానల్స్ గురించి అయితే తీసుకుందాం. హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి కొట్టంగానే చూసుకోవచ్చు మనకి నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ అయితే వస్తాయి. అంటే ట్యాగ్స్ అనేది కాదు, నెంబర్ ఆఫ్ సర్చెస్ అయితే వస్తాయన్నమాట. సో వాటిని తీసుకొని మీరైతే మీకు వీడియోస్కి అయితే అప్లోడ్ చేసుకోండి, అంటే మీకు ట్యాగ్స్ కింద అయితే మీరైతే తీసుకోండి, ఆటోమేటిక్గా మీకు అయితే సక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మంది అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే కనుక ల్యాప్టాప్స్ కానీ లేకపోతే కనుక కంప్యూటర్స్ కానీ యూస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసి మనకి క్రోమ్లో మాత్రమే సెర్చ్ చేస్తారన్నమాట. క్రోమ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు వీడియోస్ అనేది రావాలంటే ఆటోమేటిక్గా మీరైతే ఈ ట్యాగ్స్ అయితే యూస్ చేయాలి, ఆటోమేటిక్ మీకు అయితే రీచ్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఓకేనా? సో చాలా మంది చేసే మిస్టేక్స్ అయితే చెప్పారనమాట. సో దీన్ని మాత్రం మీరైతే పర్ఫెక్ట్గా మీకు ఛానల్ మీద అయితే యూస్ చేయండి, ఆటోమేటిక్ మీకు అయితే సక్సెస్ అయితే వస్తుందన్నమాట. సక్సెస్ రాకపోతే మాత్రం కంపల్సరీగా మనకు ఛానల్ అయితే డిస్లైక్ అయితే చేయండి, అనేది కాకుండా అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళకి నేనైతే మెయిన్గా అయితే చెప్తున్నాను. ఓకే? సో ఇది గైస్ వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకున్న నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అనేది కాకుండా మీకు ఫ్యూచర్లో యూట్యూబ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో డిస్క్రిప్షన్లో కాలింగ్ ఫర్ అయితే ఉందన్నమాట. సో అక్కడ నుంచి నేనైతే అడగచ్చు అనమాట. లేకపోతే కనుక వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట. సో అక్కడ నుంచి కూడా నేనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు గైస్. ఓకేనా? సీ యు నెక్స్ట్ వీడియో.